ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి చెర్రీ అలా చూస్తున్నావు? మరి ఇంకెలా చూడాలి? అసలు నీకేమన్నా బుద్ధుందా భూమి? నక్షత్రం మెళ్ళలో తాళెందుకు కట్టానో నీకు తెలీదా? ఎలాగోలా నీతో పెళ్లి తప్పించుకోవడానికి. అసలు ఫస్ట్ నైట్ జరిపించాలన్న ఐడియా అమ్మకెందుకు ఇచ్చావు? అసలే తను మొండిది. అసలు ఏదైనా చెవిలో పడితే అది జరిగేంత వరకు నిద్రపోదు. అంటే నేను తప్పు చేశానంటావా? మరి కాదా? చాలా పెద్ద తప్పు చేశావు. సరే, ఈ తప్పుని సరిదిద్దుకుంటాను. ఏదోలా మా నాన్న నొప్పించి ఈ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయిస్తాను. మరి నువ్వు చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుంటావు? నేనేం తప్పు చేశాను? నక్షత్రం మెళ్ళలో 3 ముళ్ళు కట్టావు కదా, అది తప్పు కాదా? అది తప్పెలా అవుతుంది? ఆగు. అది మన పెళ్లి తప్పించడానికి అలా చేశాను అంటావు. ఇందాక కూడా అదే చెప్పావు. ఏదో ఒకటి చేసి మన పెళ్లి తప్పిస్తానని నువ్వు నాకు మాటిచ్చినప్పుడే నక్షత్రం మెళ్ళలో తాళి కడతానని చెప్పుండాల్సింది. వద్దని నేను కూడా చెప్పుండేదాన్ని. ఇంకొకరి బతుకుని బలి చేస్తూ మన బతుకుని సరిదిద్దుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు చెర్రీ. ఆ నక్షత్ర మొండిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, కానీ ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెలం మేం. చెల్లి బతుకు నాశనమవుతుంటే అక్కగా చూస్తూ కూర్చోలేను కదా. నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వను భూమి. ఈ ఫస్ట్ నైట్ అయితే నా బతుకు నాశనం అవుతుంది. చెర్రీ, ఎందుకు నువ్వు అనవసరంగా నెగటివ్గా ఆలోచిస్తావు? నీలో ఉండేదే పాజిటివ్ ఎనర్జీ. ఎలాంటి వాళ్ళనైనా నీ మంచితనంతో ఆకట్టుకుంటావు, మంచి మనసుతో మార్చేసుకుంటావు. అలాంటిది 3 ముళ్ళు వేసిన నక్షత్రను నువ్వు మార్చుకోలేవా? అది జగమొండి భూమి. మంచితనంతో కాదు కదా, కనీసం మంచి విషయం ఇచ్చినా అది మారదు. ప్లీజ్ చెర్రీ, అలా మాట్లాడుకు. ఇప్పుడు లోకం దృష్టిలో నువ్వు నక్షత్ర భార్యాభర్తలు. నక్షత్ర మెడలో 3 ముళ్ళు వెయ్యగానే మా నాన్న నిన్ను చంపేయాలి కదా. మేనల్లుడువని వదిలేశారు. నక్షత్ర తాళి తీసి నేలకు కొడతానంటే వద్దని వాదించారు. లోకంతో పాటు మా నాన్న కూడా మీ ఇద్దరినీ భార్యాభర్తలుగా గుర్తించారు. అందుకే ఫస్ట్ నైట్ కూడా ఒప్పుకున్నారు. ఎంత ఇష్టమైనా ఈ కార్యం ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని పెంచుతుందని పెద్దలు చెప్తుంటారు. ఆ పెద్దల మాట నువ్వు నమ్మక తప్పదు చెర్రీ. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మమ్మీ